రామవరమనే గ్రామం కరువుతో అల్లాడుతోంది. ఊరి జనం బ్రతుకు తెరువు కోసం పట్నాలకు వలసపోతున్నారు. కాని 70 ఏళ్ల ముసలి రామయ్య మాత్రం ఊరిని వదలలేదు. కన్నతల్లిలాంటి ఈ మట్టిని దాహంతో చావనిచ్చి నేనెక్కడికి పోను అని కన్నీరు పెట్టుకున్నాడు. అందరూ వెళ్ళిపోయాక రామయ్య ఒంటరిగా గుణపంపట్టి ఎండిన చెరువు మధ్యలో బావితవ్వటం మొదలుపెట్టాడు. చేతులు బొబ్బలెక్కాయి, రక్తం కారింది, అన్నం లేదు. అయినా ఆపలేదు. దారిలో వెళ్లేవారు, "ఈ ముసలి వయసులో నీకెందుకు తాతా?" అని నవ్వారు. రామయ్య నవ్వి, "నాకోసం కాదు బిడ్డా, రేపు తిరిగి వచ్చే మీ పిల్లల కోసం" అనేవాడు. ఒకరోజు ఉదయం చూసేసరికి సగం తవ్విన బావిలో రామయ్య విగతజీవిగా పడి ఉన్నాడు. ఆయన చేతిలో గుణపం ఇంకా గట్టిగా పట్టుకునే ఉంది. ఆ దృశ్యం చూసి ఊరి గుండె కరిగి నీరయింది. పారిపోయిన యువకుల రక్తం ఉడికింది. అందరూ కదిలారు. రామయ్య మొదలుపెట్టిన పనిని పూర్తిచేశారు. అద్భుతంగా ఆ బావిలో గంగాజలం ఉబికి వచ్చింది. ఆ నీరు రామయ్య ఆనందభాష్పాల్లా మరిసింది. నీతి: ఒక మనిషి నిస్వార్థమైన త్యాగం తరతరాలకు ఊపిరిపోస్తుంది. ఇలాంటి త్యాగం చేసిన మనిషిని మనం గుర్తుపెట్టుకోవాలి కదా. మీ అభిప్రాయం కమెంట్లో చెప్పండి మరియు వీడియోను షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం క్విక్ స్టోరీస్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.